హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ నగీనా. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించి మష్రూమ్ కర్రీ రెసిపీ. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసి వాష్ చేసిన మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసి 1 మినిట్ కుక్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల నూనె యాడ్ చేసి 2 యాలకులు, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు మిక్సీలో పట్టిన టొమాటో, జింజర్, కాజు పేస్ట్ని యాడ్ చేసి 1 మినిట్ కుక్ చేయండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసి ఫ్రై చేయండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసి కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 1 మినిట్ కుక్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్తో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే ఉంటుంది. నాన్స్లోకి, బటర్స్లోకి ఆర్ రోటీస్లోకి తింటే చాలా రుచికరమైన మష్రూమ్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.